దిస్ ఇస్ శివ. లాస్ట్ ప్రాబ్లం మనం ఫోర్స్ బిట్వీన్ వైర్ అండ్ పాయింట్ చార్జ్ చూసామండి. సో కంటిన్యూస్ బాడీ వైర్ని పాయింట్ చార్జ్ని కొంత డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఆ రెండింటి మధ్య ఫోర్స్ కనుక్కోమన్నారు. సో అప్పుడు మనం డైరెక్ట్గా టోటల్ ఛార్జ్ని టోటల్ వైర్ని ఒక పాయింట్ ఛార్జ్ లాగా ట్రీట్ చేయలేం. ఎందుకంటే వైర్ డైమెన్షన్స్ అనేవి డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ సపరేషన్కి కంపారబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం పాయింట్ చార్జెస్లా ట్రీట్ చేయలేం. అప్పుడు మనం కంటిన్యూస్ బాడీ తీసుకొని ఎలిమెంటల్ మెథడ్ తీసుకొని లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి టోటల్ ఫోర్స్ కనుక్కున్నాం. సో అలానే రింగ్కి తీసుకుంటే, సో ఇప్పుడు ఒక రింగ్ ఉందనుకుందామండి. దాని రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R, రైట్. అండ్ ఇంకొక ఎక్స్ డిస్టెన్స్లో దాని యాక్సిస్లోనే ఇంకొక క్యూ అనే పాయింట్ చార్జ్ ఉందనుకుందాం. అఫ్కోర్స్ ఇది ఎక్కడైనా ఉండొచ్చు, అప్పుడు ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అదే యాక్సిస్లో ఉన్నప్పుడు ఈక్వి డిస్టెన్స్ ప్రతి ఎలిమెంట్కి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు మనం సిమెట్రీ ద్వారా దాన్ని ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు అది చూస్తే, సో స్మాల్ ఎలిమెంట్ నేను ఇప్పుడు కన్సిడర్ చేస్తాను హైయెస్ట్ పాయింట్ దగ్గర. అగైన్ దాని లెంగ్త్ వచ్చేసి డిఎల్ అనుకున్నాం. డిఎక్స్ తీసుకోవచ్చు, పర్లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ తీసుకున్నాం, ఎలా అయినా డినోట్ చేయొచ్చు. సో డిఎల్, దీని టోటల్ ఛార్జ్ క్యూ అని తీసుకున్నాం, రేడియస్ ఆర్, రైట్. ఎక్స్ డిస్టెన్సెస్లో క్యూ. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ వల్ల దీనిపైన ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, రైట్. యాక్ట్ ఇన్ దిస్ మేనర్, రైట్. ఈ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి స్మాల్ ఫోర్స్ డిఎఫ్ అని తీసుకుంటున్నాను, రైట్. అదే ఈ పాయింట్ చార్జ్ వల్ల ఎగ్జాక్ట్గా డయామెట్రికల్గా ఆపోజిట్లో అగైన్ సేమ్ డిఎల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, లెంగ్త్ ఎలిమెంట్. దీనివల్ల కూడా ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది. అగైన్ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి దీని స్మాల్ ఫోర్స్ వచ్చేసి డిఎఫ్, అది డైరెక్షన్లో ఉంటుంది, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని థీటా అనుకుంటే ఇది ఎగ్జాక్ట్గా సిమెట్రికల్ కాబట్టి ఇది కూడా థీటా అవుతుందండి, రైట్. సో ఐ హోప్ యూఆర్ గెట్టింగ్ వాట్ ఐమ్ సెయింగ్. సో స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేశాను, దాని లెంగ్త్ డిఎల్. ఇది పాయింట్ చార్జ్, రైట్. స్మాల్ ఎలిమెంట్ కాబట్టి పాయింట్ చార్జ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇదండి, ఈ డిస్టెన్స్, రైట్. ఇది ఆర్, ఇది ఎక్స్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది హైపోటెనస్. దీన్ని నేను స్మాల్ ఆర్తో డినోట్ చేస్తున్నాను. R is equals to root of x square plus r square. ఇది కూడా సేమ్ థింగ్, R is equals to root of x square plus r square, రైట్. సో ఈ రెండు ఎలిమెంట్స్ వల్ల స్మాల్ ఫోర్సెస్ డిఎఫ్ అండ్ డిఎఫ్. ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. ఈ ఎలిమెంట్ అంటే ఇది కన్సిడర్ చేశాను. సో థీటా అండ్ థీటా డిఎఫ్. సో ఇప్పుడు థీటా అయితే ఇది కూడా థీటా అండ్ థీటా. సో దీన్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే డిఎఫ్ కాస్ థీటా, డిఎఫ్ సైన్ థీటా. దీనివల్ల కూడా హారిజాంటల్ కాంపోనెంట్ డిఎఫ్ కాస్ థీటా, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ డిఎఫ్ సైన్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. సేమ్ థింగ్ హ్యాపెన్స్, అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే డిఎఫ్ సైన్ థీటా కాంపోనెంట్స్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ఓన్లీ వచ్చేది డిఎఫ్ కాస్ థీటా, రిజల్టెంట్ ఫోర్స్ అవే ఉంటుంది. ఎందుకంటే రెండు లైక్ చార్జెస్ కాబట్టి డిఎఫ్ కాస్ థీటా. సో నాకు ఇప్పుడు టోటల్ ఫోర్స్ కావాలంటే ఈ డిఎఫ్ కాస్ థీటాని నేను ఇంటిగ్రేట్ చేయాలి, రైట్. సో డిఎఫ్ స్మాల్ ఫోర్స్ డ్యూ టు దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ వల్ల ఈ క్యూ పాయింట్ చార్జ్ పైన ఫోర్స్ అనేది డిఎఫ్. సో ఈ ఎలిమెంట్ వల్ల ఛార్జ్ ఎంత అంటే టోటల్ దానికి ఛార్జ్ వచ్చేసి క్యూ. దీనివల్ల వచ్చేసి ఫర్ టోటల్ లెంగ్త్ దట్ ఈస్ 2πr సర్కంఫరెన్స్కి క్యూ, డిఎల్కి వచ్చేసి QDL బై 2πr, ఇది వచ్చేసి డిక్యూ, రైట్. సో కే డైరెక్ట్గా కూలంలో అప్లై చేయొచ్చు. కే Q1, దీనివల్ల డిక్యూ వచ్చేసి QDL బై 2πr, రైట్. కే Q1, Q2 is small q, right. K Q1 Q2 by r square. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఆర్ స్క్వేర్, రైట్, ఇంటూ కాస్ థీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ ఎక్స్ అండి,
right? Hypotenuse R again. So F is equals to K Q Q X by 2 pi R into R cube. Sorry, this is capital R. Integral dl, right? ఈ డిఎల్ అండ్ స్మాల్ ఎలిమెంట్ మొత్తం నేను ఇంటిగ్రేట్ చేస్తే ఐ విల్ గెట్ KQQX 2 by R by 2 by R into R cube, 2 by R, 2 by R. So F is equals to KQQX by R cube, and R is root అండి. సో 1/2, బట్ హోల్ క్యూబ్ ఇస్ దేర్, సో 3/2, రైట్? ఫోర్స్ వెక్టర్, రైట్? అలానే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ ప్రొసీజర్, రైట్? సో వెక్టోరియల్గా మనం డినోట్ చేయాలి. సో అప్పుడు కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది. మనం చూద్దాం, ఫ్యూచర్లో చూస్తాం. అది అంటే పొటెన్షియల్లో మనం క్యాల్కులేట్ చేసినప్పుడు స్కేలర్ క్వాంటిటీ కాబట్టి మనం థీటా కన్సిడర్ చేయక్కర్లేదు, అప్పుడు వేరేలా చేస్తాం. సో దిస్ ఈస్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద టోటల్ రింగ్ అండ్ ద పాయింట్ చార్జ్, రైట్? దిస్ ఇస్ ద కూలంబిక్ ఫోర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఆర్, రైట్? ఇప్పుడు ఆర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు KQQX by X square. ఈ ఆర్ని నెగ్లెక్ట్ చేస్తే హోల్ పవర్ 3/2, 2 క్యాన్సిల్ అయితే x³ x స్క్వేర్. సో మళ్ళీ ఏమొస్తుందంటే మనకి KQQ by X square, విచ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కూలూమ్స్ లా, రైట్? KQQ by R square. సో ఈ మొత్తాన్ని నేను పాయింట్ చార్జ్లో కన్సిడర్ చేయొచ్చు, దీన్ని ఎప్పుడు ఈ పాయింట్ చార్జ్ అనేది చాలా దూరంగా ఉన్నప్పుడు. సో ఇందాక కూడా అదే చెప్పారండి, మనం వైర్ తీసుకున్నప్పుడు కూడా అదే మనం డిస్కస్ చేసాం. ఏంటంటే పాయింట్ చార్జ్ ఉన్నప్పుడు, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి షేప్ ఉన్నా సరే దాన్ని మనం పాయింట్ చార్జ్లో కన్సిడర్ చేయొచ్చు, KQQ by X square డైరెక్ట్ కూలమ్స్లో. అదర్వైజ్ దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్, రైట్? సో దీని మీద ఇప్పుడు మనకి అదర్ మోడల్స్ మనం చూద్దాం. అంటే ఇదే సినారియో, అంటే రింగ్ అండ్ పాయింట్ చార్జ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇది ఫోర్స్ మనం కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్, రైట్? సో ఇది మొత్తం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు -Q తీసుకుందాం అనుకోండి. ఈ -Q అనేది ఇప్పుడు ఇది మొత్తం అట్రాక్ట్ చేస్తుంది, రైట్? అట్రాక్ట్ చేసినప్పుడు ఇది కొంత దూరం ఇంతవరకు వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అంటే ఇనర్షియా, కొంత వెలాసిటీ అనేది గెయిన్ ఉంది కాబట్టి ఇనర్షియా వల్ల ఇది ఇక్కడ ఆగిపోదు, ఇటువైపు కూడా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది -Qని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. సో అబౌట్ దిస్ పాయింట్ ఇట్ విల్ ఆసిలేట్, ఒక SHM అనేది జరుగుతుంది. సో SHM జరిగినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అడుగుతారు లేదా టైం పీరియడ్ అడుగుతారు, రైట్? సో ఆ సినారియో కూడా మనం నేను ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని క్లియర్గా నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో మనకి ఫోర్స్ వచ్చిందండి, రింగ్కి పాయింట్ చార్జ్కి మధ్య ఫోర్స్ ఇంత వచ్చింది, రైట్? సపరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు రేడియస్తో కంపేర్ చేస్తే టోటల్ రింగ్ని మనం పాయింట్ చార్జ్లో కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు ఫోర్స్ డైరెక్ట్గా మనకి KQQ by X square అని వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ -Q తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ -Q హియర్, ఇది అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఇది SHM జరుగుతుంది అని మనకు తెలుసు. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి X అనేది చాలా తక్కువ ఉంది అనుకుందాం Rతో పోలిస్తే. సో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయొచ్చు, అప్పుడు మైనస్ వస్తుంది, అంటే ఫోర్స్ అనేది మైనస్ వస్తుంది, విచ్ ఇండికేట్స్ దట్ ఈస్ అట్రాక్షన్, రైట్? సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్లో నేను ఎక్స్ని నెగ్లెక్ట్ చేస్తే, రైట్, డినామినేటర్లో, సో F is equals to KQQX by
r square whole power 3 by 2. So f I'll get as k cube qx by r cube, right? So this is the resultant force. అండ్ బై ద వే అంటే ఇప్పుడు ఈ ఛార్జ్ అనేది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది కాబట్టి దాన్ని మనం రీస్టోరింగ్ ఫోర్స్లా కన్సిడర్ చేయొచ్చు, రైట్? ఎస్హెచ్ఎంలో ప్రొవైడెడ్ ఎక్స్ ఇస్ వెరీ స్మాల్, రైట్? దట్స్ ఇంపార్టెంట్. ఇస్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో నేను దీన్ని ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యాక్చువల్గా మైనస్ క్యూ నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. దీన్ని నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేఎక్స్కి రిలేట్ చేస్తే ఇక్కడ ఎస్హెచ్ఎం కాన్స్టెంట్ దీన్ని టోటల్గా తీసుకోవచ్చు, రైట్? సో కే ఐ కెన్ రైట్ యాజ్, సో దిస్ కే ఈస్ 1/4πε0. ఈ కే డిఫరెంట్ అండి, ఇది కే డిఫరెంట్, ఇది ఎస్హెచ్ఎం కాన్స్టెంట్. చూడండి, ఈ కే వచ్చేసి 1/4πε0, ఇది వచ్చేసి ఎస్హెచ్ఎం కాన్స్టెంట్. ఇందాక కే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసింది అది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, రైట్? మనకి ఇంకా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, రైట్? స్ప్రింగ్ కాన్స్టెంట్, సో మెనీ కేస్ ఆర్ దేర్ ఇన్ ఫిజిక్స్, రైట్? సో కే ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 క్యూ బై ఆర్ క్యూబ్. ఓకే, సో మనకి టైం పీరియడ్ వచ్చేసి 2π√m/k. ఇది ఫస్ట్ ఇయర్ టాపిక్ అండ్ ఆసిలేషన్స్, అందులో మనం రాస్తాం ఇది t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k, రైట్? సో 2π√, ఆ పాయింట్ చార్జ్, ఈ పాయింట్ చార్జ్కి కొంత మాస్ కూడా ఉందనుకుందాం, రైట్? సో ఆ పాయింట్ చార్జ్, ఈ m వచ్చేసి పాయింట్ చార్జ్ మాస్, right? So if I write this here, m is here m by k is q by 4πε0 r cube. So this will be your time period, right? Okay, ఇది ఒక మోడల్ అండి. మళ్ళీ ఇదే దానిపైన ఇప్పుడు మనకి ఫోర్స్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎక్స్ప్రెషన్. ఆఫ్ కోర్స్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై యూనిట్ టెస్ట్ చార్జ్. ఇదే టెస్ట్ చార్జ్ అనుకున్నప్పుడు ఈ క్యూతో డివైడ్ చేసినప్పుడు KQX బై x² ప్లస్ r² హోల్ పవర్ 3/2 అని వస్తుంది. అక్కడ కూడా ఏ డిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం ఫీల్డ్ కానీ ఏ డిస్టెన్స్ దగ్గర మనకు మ్యాక్సిమం ఫోర్స్ యాక్ట్ అవుతుందని అడుగుతారు, రైట్? ఇక్కడ నుంచి సెంటర్ నుంచి. సో ఇప్పుడు అది చేస్తే ఎప్పుడు ఏదైనా సరే ఒక క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే మనకి, రైట్? ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరియబుల్ ఏంటి? సో ఏ పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది మ్యాక్సిమం అని కూడా అడగచ్చు, రైట్? ఆ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఏ డిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం ఫోర్స్ యాక్ట్ అవుతుంది లేదా మ్యాక్సిమం ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వేరియబుల్ ఏంటి? ఎక్స్. నేను ఎక్స్ని వేరీ చేయొచ్చు. సో ఏదైనా క్వాంటిటీ ఇంకో దాంతో వేరీ అవుతున్నప్పుడు అండ్ ఆ క్వాంటిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫోర్స్ మ్యాక్సిమం కావాలి. ఫోర్స్ దేంతో వేరీ అవుతుంది? లీనియర్ డిస్టెన్స్ ఎక్స్తో వేరీ అవుతుంది. సో అప్పుడు నేనేం చేస్తానంటే dF/dx, రైట్? force with respect to distance, right? Variation of force with respect to distance or force gradient if you will, right? This is equals to 0. ఆ క్వాంటిటీని 0 చేస్తే, రైట్, విల్ గెట్ ద మ్యాక్స్ at that x point విల్ గెట్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం, రైట్? మ్యాక్సిమం మినిమం అనేది మనం మళ్ళీ సెకండ్ డెరివేటివ్ నుంచి మనం చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ dF/dx, ఇప్పుడు నా ఎఫ్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది ఇక్కడ? ఎఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి KQX by x² plus r² whole power 3/2. So f expression we got as KQX by x² plus r² whole power 3/2. So I should do this one on this one. So if I do this, dF/dx is equals to, so d
KQQX by x square plus r square whole power 3/2. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ నేను డిఫరెన్షియేట్ చేయాలి. ఇందులో KQQ కాన్స్టెంట్, రైట్, డివైడ్ x by x square plus r square. సో దీన్ని u/v చేయొచ్చు, లేదా దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళి నేను uv కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ u/v, సో దిస్ విల్ బి v square, రైట్, x square plus r square 3/2 whole square, right, then it will be 2, and this one v du minus u dv, right, x square plus r square whole power 3/2 minus 1/2, right. సో ఇప్పుడు దీన్ని ఈక్వేట్ టు 0, రైట్. ఎక్స్ అండ్ ఆర్ దీస్ ఇండివిజువల్స్ అంటే ఈ ఇండివిజువల్గా 0 అవ్వవు. సో కాబట్టి ఈ న్యూమరేటర్ని నేను ఈ 0కి ఈక్వల్ చేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు, బై ద వే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇంటూ 2x కూడా వస్తుంది, రైట్. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 3x square into x square plus r square whole power 1/2, right. So 3x square is equals to x square plus r square whole power 3/2. ఇది వస్తే 1/2, మళ్ళీ పైకి వెళ్తే -1/2, రైట్. సో x square plus r square whole power 3 minus 1 2, 2/2 1, రైట్. సో 3x square అగైన్ ఇది ఇటువైపు వస్తే 2x square ఈజ్ ఈక్వల్స్ టు r square. సో x ఈజ్ ఈక్వల్స్ టు r/√2, అంటే r/√2 డిస్టెన్స్లో మనకి మ్యాక్సిమం ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ దే కుడ్ ఆస్క్, ఇలా అడగచ్చండి. కంటిన్యూస్ బాడీస్ ఇప్పుడు రింగ్ బదులు మనకి 2 చార్జెస్ పెట్టి అడగచ్చు, రైట్. అంటే డిస్క్ ఉండొచ్చు, రైట్. సో దేర్ కుడ్ బి దే కుడ్ ఆస్క్ లైక్ దిస్, ఇలా అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగినా వైర్ ఎగ్జాంపుల్లో కూడా చూసాం, ఏది అడిగినా సరే ఫస్ట్ మనం ఎలిమెంట్ తీసుకుంటాం, ఆ రెండింటికి డైరెక్ట్గా కూలుంబ్ ఫోర్స్ అనేది కూలుంబ్లో మనం అప్లై చేస్తాం, KQQ/x², రైట్. అదే డిస్క్కి తీసుకుంటే మనం ఎలా చేయొచ్చు అంటే అది 2 డైమెన్షనల్ మెటీరియల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందుగానే ఒక ఎలిమెంటల్ రింగ్ కన్సిడర్ చేస్తాం. సో సమ్ ఫైనైట్ థిక్నెస్ dx కన్సిడర్ చేసి డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం dfకి, రైట్. ఓకే, దట్ అంటే మెయిన్స్ లెవెల్లో అడిగారు అది, బట్ ఓకే, విల్ సీ దట్ లేటర్. థ్యాంక్ యూ.